ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని మన విక్టరీ వెంకటేష్ గారు చెప్పినా కూడా మీకు అర్థం కాలేదంటే నా స్టోరీ మీకు చెప్పాల్సిందే సార్, చెప్పాల్సిందే. చాయ్ బోలానా రే. వస్తున్నా సార్. సార్ తీసుకోండి సార్. సార్ అక్కడ ఇక్కడ తీసుకోండి సార్. ఏమరా సీను? సార్ ఎప్పుడు కథలింటా అంటావుగా. అవును సార్. మనోడు కథ చెప్తాడు, నువ్వు విను. వింటా ఏ సార్. తు బోల్ రే. బం బం బోలే శంఖం మోగిలే ఢం ఢం డోలే. నీ కథ చెప్పు ముందు. చెప్తా సార్. మీకు కాకపోతే ఎవరికి చెప్తా సార్ నా స్టోరీ? సార్ కాకపోతే మీరు నాకు ప్రామిస్ చేయాలి సార్. ఏందిరా? నన్ను మాత్రం జైలుకి పంపించే బాధ్యత మీరే తీసుకోవాలి సార్. నువ్వు చెప్పేది రీజనబుల్ అనిపిస్తే పక్కా జైల్లేస్తారా. పక్కా జైలు మీద అరుంగా తిరకు జా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్ సార్ స్టార్ట్ చేస్తే Actually, Anand, from a long time I wanted to tell you something. I think I got some positive feeling on you. And I really like your innocence and the way you take care of me. 1 second. चिकन नूडल्स, एग नूडल्स, पास्ता, फ्रेंच फ्राइज, फ्राइड राइस, रामनगर, बालानगर, मेट्रो स्टेशन, केपीएचपी मेट्रो स्टेशन, बाई तरफ कूलेंगे. आनंद बीटेक स्टूडेंट, हिंदी इंग्लिश मिक्स. It's okay. I got bit emotional. By the way, our dress is nice. పొయ్యి మాడిపోతుంది, నేను వెళ్ళి పెట్టేసి వస్తా. Our dress is nice. Waste fellow. ఆగరా, వచ్చేస్తున్నా. ఈయన అందరి దేవుడు, ఈయన మన దేవుడు, ఈయన ఒరిజినల్ దేవుడు. రే నువ్వేం మొక్తావురా? ఎంత మొక్కినా నీకు నచ్చిన అమ్మాయి దొరకదురా. ఎందుకంటే నువ్వు తిరగని గల్లీ ఉందా, చూడని అమ్మాయి ఉందా? సిగ్గుందారా కొంచెమన్నా? ఏం మొక్తున్నావురా? కష్టపడకుండా లైఫ్ సెటిల్ అవ్వాలనుకోవడం ఏంది? రేయ్, మాలాంటి సైంటిస్టుల ఆలోచనలు నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థం కావురా. సరేగానే ఒక 500 ఇరా. అరే ఊకేం అడుక్కుంటావు గాని ఒక జాబ్ ఉంది, చేస్తావా? జాబా? అవు. ఏం జాబు? ఎంత ఇస్తారు శాలరీ? మా ఆఫీస్లోనేరా, 15,000 per month. రే ఎలా కనబడుతున్నారా? 15,000 శాలరీకి జాబ్ చేసే వాళ్ళు కనబడుతున్నాయండి నేను. నువ్వు చేస్తావు అలాంటివి. రే జర బ్రెయిన్ వాడరా. 15,000 రూపాయలకి మనం జాబ్ చేస్తే రూమ్ రెంట్, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు ఇవి కట్టుకోవడానికి మనకు సరిపోద్ది. ఇంకా మనం ఎప్పుడు ఎంజాయ్ చేసేది? సరే గాని నీ ఇష్టం రా బాబు, ఒక చిన్న హెల్ప్ రా. ఏంటా హెల్ప్? ఈ ఫైలు ఒక అడ్రస్లో ఇవ్వాలి. అసలు ఏంటా ఫైలు? ఏమోరా బాబు, మా హెచ్ఆర్ గారు అప్పుడప్పుడు సైడ్ బిజినెస్ చేస్తుంటాడు. ఇప్పుడు నాకు చెప్పి నీ పని. సైడ్ బిజినెస్ అంటే అరే మన ఫ్రెండ్షిప్ వాల్యూ ఇంతేనేంట్రా? నేను ఖచ్చితంగా చేస్తాను. ఏది ఫైల్ ఏది ఇటు ఆఫీస్ లేట్ అవుతుందిరా, ఒకసారి జల్దీ వెళ్ళరా నేను చెప్పిన లొకేషన్కి. సరే గాని ఒక 500 కొట్టు. ఇస్తారా బాబు? జర ఆన్ టైంలో వెళ్ళి లొకేషన్లో ఇవ్వు. తీసుకో. ఇది సీనుగాడు అనిపించుకున్నావు. రేయ్ ఇంక నీ ఫైల్ గురించి నువ్వు మర్చిపోరా. రేయ్ నేను చూసుకుంటా నీ ఫైలు. ఓకే ఓకేరా, బాయ్. హాయ్ అను. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేనా బైక్ మీద వచ్చినా. రామ్మా కూర్చో. కూర్చోవడం కాదు నాన్న, వీడొక పెద్ద వేస్ట్ ఫెలో. వీణ్ణెందుకు రానిచ్చావు? ఆ అబ్బాయి లవ్ చేశాడని చెప్పాడు కాబట్టి నేనే రమ్మన్నా. మీ ఇద్దరిని ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడదామని. అదిగో మావయ్య రమ్మన్నాడు. తూచ్. లవ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు డాడీ? వాడిని చూసావా అసలు ఎలా ఉన్నాడో? మనం ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు, అదే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం ఎంతో అదృష్టం అమ్మా. ఆ అదృష్టవంతుడు ఇతనే ఎందుకు కాకూడదమ్మా? ఏంటి డాడీ? ఒక్కసారి కలిసి మాట్లాడితేనే అంకుల్ నా ప్రేమను అర్థం చేసుకున్నారను. నువ్వు కూడా ఒకసారి కలిసి నాతో మాట్లాడితేనే నా ప్రేమ వాల్యూ నీకేంటో తెలుస్తుందను. ప్రేమ లేదు, దోమ లేదు. అసలు నీ ఫేస్ చూసుకున్నావా? ఛీ. అమ్మా అమ్మా అను 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 ఇడి మీద కొట్టాను. ఐ లవ్ యూ అను. అను 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 అను. రే అలా వెళ్ళిపోయింది. అదరా వెళ్దాం. ఎందుకురా? దొడ్డికి పట్టిందా? దొడ్డికి కాదు, 90 మంది. అవును కదా. రే మజ్జిగ గ్లాసు అక్కడ పెట్టి. ఏమంటారు మావయ్య? మా అమ్మాయితో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. అయితే కాఫీ కూడా ఇచ్చేస్తాను మావయ్య.
అయ్యా 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 బిర్యానీ దొంగతనమా సొంత ఇంట్లో దొంగతనమా అయ్యగారు అమ్మగారు లక్ష్మి నాకు కాదు ఆగు అంటే బయట డబ్బులకు అమ్ముతున్నారా ఎంత దగ ఎంత మోసం ఎంత కుట్ర అయ్యగారు ఇది నా ఫ్రెండ్కి అంటే ఫ్రెండ్ కూడా అమ్ముతున్నారా ఛీ మీరు వేస్ట్ అండి ఆనంద్ గారు వేస్ట్ అయ్యగారు లక్ష్మి నేను చెప్పేది నువ్వు నా ఫ్రెండ్ గాడు సీనుగాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను ఏ రోజు కూడా ఆడికి బిర్యానీ చేసి ఇవ్వలేకపోయా, ఎందుకంటే నాకు చేయడం రాదు కాబట్టి. అదే ఇప్పుడు ఈ బిర్యానీ తీసుకెళ్ళి నేను వాడికి ఇచ్చాను అనుకో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లక్ష్మి. అంతేగాని నేను దొంగనైతే కాదు లక్ష్మి. మరి మీరు తినరా? వద్దులే, నేను తింటే మళ్ళీ వాళ్ళకి సరిపోదు. అయినా నేను ఎంతలా ఉన్నానో చూసావా? ఒక్కరోజు తినకుంటే మనకేం కాదు, స్ట్రాంగ్ బాడీ మంది. అయితే రేపు మొత్తం బట్టలు మీతోనే ఉతికిపిస్తా. సరే లక్ష్మి, నాకు ఎలాగో అలవాటేగా. ఆనందు, మీ ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారు కదా, నిజంగా మీరు గ్రేట్ అండి. మీరు గ్రేట్ అండి, మీరు గ్రేట్. ఇదేంటి నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది? అల్లుడు ఆ? ఒక్క నిమిషం అక్కడ ఆగండి, ఏమైంది మా? నేను చెప్తాను అల్లుడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఎదురింటోళ్ళ దిష్టి, పక్కింటోళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలని. బాబోయ్, తూ, తూ, బాబోయ్, తూ అను. ఏంటిది? తు తు తు. ఆ, ఓ తిప్పి 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 తలకాయ నొప్పి వస్తుంది. అసలు ఏంటిది? ఇది కూడా అర్థం కాలేదా అల్లుడు? అయినా దిష్టి ఎవరైనా గుమ్మడికాయతో తీస్తారు కానీ మీరేంటి నిమ్మకాయతో తీస్తున్నారు? గుమ్మడికాయ అయితే 200 కావాలి అల్లుడు. అదే నిమ్మకాయ కొనాలంటే 2 రూపాయలే. డబ్బులు ఊరికినే రావు, కష్టపడితేనే కదా వస్తాయి. అవును మా, ఆ, కరెక్టే. హ్యాపీగా లోపలికి రండి మీ అందరూ. అమ్మా, మనం కూడా కోటీశ్వర్లు అయిపోయాను రేయ్. రేయ్ అసలు ఏడిపోతున్నావు ఆ రోజు? రే సీనుగా చెప్పడం మర్చిపోయా, నువ్వు ఇంక గుండు ప్రిపేర్ అయిపోరా, నేను అనుకుని జరుగుతుంది. రేయ్, కొంపదీసి అమ్మాయి ఏమైనా పడిందా ఏంది? అమ్మాయి పట్టం కాదురా, మనం అనుకున్నట్టే బాగా డబ్బు నమ్మే దొరికింది రేయ్. డబ్బుంటే సరిపోదమ్మా, మంచి గుణం కూడా ఉండాలని కోరుకున్నావు. డబ్బులుంటే మంచి గుణం ఉన్నట్టేరా. మ్మ్హ్మ్. రేయ్, హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లు, బయటికి వెళ్ళాలంటే కారు, పైకి వెళ్ళాలంటే లిఫ్టు, జోబు నిండా డబ్బులు. అబ్బబ్బబ్బబ్బా, ఏది కొనాలన్నా సరే కొనేసుకోవచ్చురా. లైఫ్ సెట్రా, మనం అనుకున్నది దొరికేసింది అంతేరా. మిగతా లైఫ్ ఇంక ఎంజాయ్ మామూలుగా ఉండదు మనతోటి. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అవును జాక్. ఏంటి మావయ్య? ఏం లేదు అల్లుడు, పైకి వెళ్ళి వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి. అందులో మిమ్మల్ని ఏమంటారా? చెప్పేదినా, కిందకెళ్ళి మోటార్ వేసి ట్యాంక్ నింపు. సరే. అల్లుడు అల్లుడు, మళ్ళీ ఏంటి మావయ్య? అమ్మాయికి డ్యూటీ టైం అయిందయ్యా, బట్టలు ఇస్త్రీ చేసావా? ముందు బట్టలు ఐరన్ చేయాలా లేదా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయమంటావా? ముందు ఐరన్ చేసి తర్వాత ట్యాంక్ క్లీన్ చేయి, దానికి ఎందుకు అంత కన్ఫ్యూజన్? సరే, ముందు నేను ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యాక చేస్తా ఇదంతా. అలాగే చేయి. తినమ్మా ఈడు. ఛీ. అరే నువ్వేంద్రా అత్తగారి దగ్గర ఉండకుండా ఊకే ఇక్కడ ఉంటున్నావు? ఏం చెప్పమంటావురా? సరే గాని ఇంత కొత్త కాపురం ఎలా ఉంది? మస్తుందిరా. పెళ్ళయింది కానీ షాప్లో ఇంకా కాలేదురా. అదేంద్రా ఏమైంది? ఏం చెప్తాంరా, నా పెళ్ళి కలిసి ఉందాంరా సినిమాలాగా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే కాశ్మీర సినిమా కన్నా ఘోరంగా ఉందిరా బాబు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. చిచ్చి 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 బాబోయ్. సరే గాని నాకు పని ఉంది, బయటకు వెళ్తున్నా. కీస్ ఇక్కడ ఎట్టెళ్ళు, ఓకేనా? ర్రే, ఒక 200 ఇచ్చాలరా, బీరు తాగలరా. బా మళ్ళీనా? కరెక్ట్ 200 ఉన్నాయిరా నీకోసమే. థ్యాంక్స్ రా. జాగ్రత్త.
అల్లుడు ఏంటి ముచ్చట? నాకు అర్థమైపోయింది, నా బతుకు ఎంజీబీఎస్ బస్ స్టాండే. బాధపడుకులే అల్లుడు, అన్నీ జరుగుతాయిలే. ఏం జరుగుతాయి? ఏమీ జరగవు. ఇదంతా మీ ఇద్దరు వేసిన స్కెచ్ అని నాకు అర్థమైంది. ఏం ప్లాన్ చేశారు మావా?